మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి వీడియోలు వీక్షిస్తున్నారు. నిజంగా ఇది అమ్మవారి యొక్క దయ. అమ్మ దయ లేదే ఏది లేదు అన్నట్టుగా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా. సో 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 సింహరాశి, మరి ఈ సింహరాశి వారికి సంబంధించినటువంటి గుణగణాలు కావచ్చును. మరి మీరు గత 11 నెలల నుండి 12 నెలల నుండి పడేటువంటి కష్టానికి అద్భుతమైనటువంటి రిలీఫ్ నేను మీకు చెప్పబోతున్నాను. ఇది బాగా గమనించుకోండి. మీ జీవితంలో సెటిల్మెంట్ అయ్యేటువంటి ఏ దేవాలయానికి వెళితే మీరు మీ జీవితంలో సెటిల్మెంట్, అద్భుతమైనటువంటి సెటిల్మెంట్ అవుతున్నారు అనేటువంటి విషయాలను మనం చర్చించుకోబోతున్నాం. ఇది సింహ లగ్నము, సింహరాశి వారికి ఎవరికైనా కూడా వర్తిస్తుంది. మరి ఇక్కడ సింహరాశి అనగానే అడవికి రాజు. అడవికి రాజు ఏ విధంగా సింహం ఉంటుందో, ఏ విధంగా ఆధిపత్యం చెలాయించాలని చూస్తుందో, ఆ విధంగా మరి వీరి ప్రవర్తన కానీ, వీరి నడవడిక కానీ, వీరి హుందాతనం కానీ, వీరి మాటా విధానం కానీ, వీరి ప్రవర్తన కానీ, వీరి యొక్క నైజం కానీ ఉంటుంది. అయితే మరి వీరంతా మంచివారు, వీరంతా ప్రేమ కలిగినటువంటి వారు ఏ రాశి వాళ్ళు. అందరూ అంటుంటారు సింహరాశి అనగానే అబ్బో సింహరాశి వారా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఉన్నట్టుగా మాట్లాడతారు. తప్పేంటి? మా సింహరాశి వారు ఉన్నట్టుగా మాట్లాడతారు. మా, మీ, ము, మే పేర్లతో మొదలయ్యేటువంటి మీకు ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఏంటో చెప్పాలా? మొత్తం 3 ఉన్నాయి. ఒక క్షేత్రాన్ని దర్శిస్తే కొంత బాగుంటుంది, మరొక క్షేత్రాన్ని దర్శిస్తే ఎక్సలెంట్ గా ఉంటుంది, ఇంకొక క్షేత్రాన్ని నేను చెప్పబోయే దర్శిస్తే మీ జీవితంలో ఎన్నడూ చూడని మిరాకిల్స్ చూస్తారు. ఇది సత్యం, ప్రామిస్. అందులో మొట్టమొదటిది శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం, శ్రీశైలం. ఇది సత్యం. మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని దర్శించక ముందు, దర్శించిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. లేదా ఈ వీడియో సేవ్ చేసుకొని నన్ను అడగండి, ఓపెన్ ఛాలెంజ్. ఇక మరొక అద్భుతమైనది ఏమిటో తెలుసా? అది తెలుసుకోబోయే ముందు మరి మీ ఆత్మగౌరవం ఎక్కువ మీకు అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. అదేవిధంగా నాయకత్వం వహించడంలో మీరు కొంత ముందుంటారు అని చెప్పుకోవచ్చును. మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి. సో ధైర్యం, తెగువ, నిర్ణయ శక్తి ఎక్కువగా కలిగి ఉంటారు సింహరాశి వారు. ఒక మాట అంటే ఉంచుకోరు. ఒకసారి ఫోన్ చేస్తే మనం లిఫ్ట్ చేయాల్సి ఉంది. లిఫ్ట్ చేయలేదా? ఒక 10 సార్లు అంటారు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదా. సో ఎవరి ఆధిపత్యాన్ని సులభంగా అంగీకరించారు. ఫలానా వాడు చెప్పాడు నడవని అనేది ఒప్పుకోరు. వీరు చెప్పిందే ఫైనల్, వీరి మాటే సాగుతుంది. సో దాంపత్యం, దాతృత్వం కావచ్చును, పెద్ద మనసు ఉంటుంది. మరి ఇక్కడ మళ్ళీ ప్రశంసలకు ఇష్టపడతారు. సూపర్ అండి, మీరు ఎక్సలెంట్ అండి, అప్పుడు మీ వల్లనే ఇంత డెవలప్ అయిందండి, మీరు చేయడం ద్వారానే చాలా అద్భుతంగా ఉందండి. ఇలాంటి విషయాలు మీరు మనసులో ఎంతో సంతోషపడతారు, కానీ బయటికి వద్దులే అయితే పర్వాలేదు అంటుంటారు. సో డబ్బు సంపాదించేటువంటి సామర్థ్యం అధికంగా ఉంటుంది. హోదా, గౌరవం కోసం కూడా ఖర్చు చేసేటువంటి స్వభావం కూడా ఉంటుంది మరికొందరికి. మరికొందరు ఏమిటి అంటే ఖర్చు చేయరు. ఇదే సింహరాశి వారు. ఒక కారు కొనుక్కుంటారు, తిరగదు. ఎందుకు? అది ఇంటి ముందు పెట్టుకొని అనుభవించాలి ప్రతిదీ. ప్రభుత్వం, పరిపాలన, వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ రిలేటెడ్, రాజకీయ రంగంలో కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్తారు. ఇక జీవితంలో ఒక దశలో అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు,
అదేవిధంగా ఆర్థికంగా కూడా స్థిరత్వం ఉంటుంది. సింహరాశి వారికి 32 నుంచి 34 సంవత్సరాలు వచ్చేటువంటి అప్పటి నుండి మంచి యోగం ఏర్పడుతుంది. ఇక ప్రేమలో నిజాయితీగా ఉంటారు. నిజాయితీగా కాదు, అసలు మీకు ప్రేమ అంటేనే పడదు, బట్ నిజాయితీగా ఉంటారు. కానీ మీకు బ్రేకప్స్ అయిపోయినాయి ఆల్రెడీ గడిచిన 12 నెలల క్రితం, 11 నుంచి 12 నెలల క్రితం బ్రేకప్స్ కావచ్చును, ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా వివాహం దగ్గర దాకా వచ్చి సెట్ కాకపోవడము, గతంలో చూసుకుంటే తండ్రి లేని సంబంధాలు రావడం కానీ, మళ్ళీ వచ్చిన సంబంధాలే రావడం కానీ, లేదా కాలుకో చేతికో దెబ్బ తాకడం కానీ, వాహన ప్రమాదాలు కానీ, వాహనం ఖరాబ్ అవ్వడం కానీ, ఇలాంటివి జరిగే ప్రమాదాలు చాలా ఉన్నవి, జరుగుతూ ఉన్నవి. గొడవలుగా గత 2 నెలల నుండి అయితే చాలా మానసిక స్ట్రెస్ ఇట్లా ఉంది మీకు. ఇక వ్యాపారం, సినిమా, మీడియా, కళా రంగంలో కూడా బాగానే ఉంటుంది. ఇక బలహీనత గురించి తెలుసు. మొండితనము అనేటువంటిది మీ బలహీనత, కోపం త్వరగా రావడము అనేటువంటిది మీ బలహీనత, నా మాటే సరైనది, నేనే కరెక్ట్ అని అనుకోవడం కూడా ఇది మీ బలహీనత. అహంకారం పెరిగితే సంబంధాలు దెబ్బతినే పరిస్థితి ఉంది, బాగా గమనించుకోండి. ఇక అదే విధంగా ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః లేదా ఆదిత్య హృదయం మీకు విపరీతమైన యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఇక మరొక అద్భుతమైనటువంటి మీకు మీ జాతక రీత్యా యోగము అని అనుకుంటే మాత్రము మరొకటి ఏమిటయ్యా అనుకుంటే, పరమశివుడు ఈశ్వరుణ్ణి మీరు ఇష్టపడడం కానీ, ఈశ్వరునికి అభిషేకం చేయడం కానీ ఎంతో అద్భుతంగా చెప్పబడుతూ ఉన్నది. ఇక అదే విధంగా సింహరాశి వారికి కొంతమేర ఇందాక శ్రీశైలం చెప్పుకున్నాం, ఇప్పుడు మహానంది కనుక మీరు వెళ్ళి స్నానాన్ని ఆచరించి దర్శించుకొని ఖచ్చితంగా మీరు అక్కడ జపం చేసుకోండి, ఓం నమ శివాయ జపాన్ని చేసుకోండి. లేదు అనుకుంటే అరసవెల్లిలో ఉన్నటువంటి సూర్య భగవాన్ యొక్క దేవాలయము మీకు మంచి యోగాన్ని తెచ్చిపెట్టింది. ఈ 3 దేవాలయాలలో 100కు 200 మార్క్స్ మహానంది, 100కు 85 మార్క్స్ శ్రీశైలం. ఇక ఈ యొక్క అరసవెల్లి దేవాలయం కూడా పర్వాలేదనే పరిస్థితి ఉంటుంది. సో ఇట్టి దేవాలయాన్ని సందర్శించడం ద్వారా మీ జీవితంలో ఇనలేని అభివృద్ధి, పేరు ప్రతిష్టలు రావడము, మంచి యోగాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. సో మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను మీ మురళీధర్ శర్మ. నన్ను ఇప్పుడే చూడొచ్చు, కానీ నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితం మారిపోతుందనడం ఇది అక్షర సత్యం. నేను చెప్పడం లేదు, నా మీద ఉన్నటువంటి అమ్మవారి యొక్క మాటగా మీరు స్వీకరించండి. సో మరొక విషయం ఏమిటి అంటే, మీరు మీ జీవితంలోకి నేను వచ్చిన తర్వాత ఎన్నో లైఫ్ టర్నింగ్స్ కావచ్చును, చాలా అభివృద్ధి, హ్యాపీనెస్, మనీ రిలేటెడ్ ఇబ్బందుల నుండి దూరం అయిపోవడం కానీ, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. ఐ విల్ ఛాలెంజ్.